మిసల్ రసా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరే మరి స్టార్ట్ చేద్దామా? చేసేద్దామండి. ఓకే, మనం ముందుగా కుక్కర్ తీసేసుకుందాం. కుక్కర్లో చేద్దాం. కుక్కర్లో చేద్దాం. స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేసేయండి. డైరెక్ట్ అవి వేసేసేయడమేనా? ఇవి మొత్తం మిక్స్డ్ నట్స్ వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్స్డ్ పప్పులు పల్సెస్ మిక్స్డ్ పప్పులు వేసేసుకుందామండి. వాటికి బాయిల్డ్కి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మినిమం 2, 3, 4, 5 దాన్ని బట్టి మనం బాయిలింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇందులో సాల్ట్ గానే ఏమన్నా వేస్తారా? లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. హెవీగా కదా మీరు కాన్షియస్ లోనే ఉన్నారండి. ఉప్పు తక్కువైతే ఛాన్సే లేదు, క్షమించేదే లేదు. ఇప్పుడు మీరు నాకు బాగా అలవాటు అయిపోయారు కాబట్టి క్షమించాను నేను, అంతే. అంటే శిక్షిస్తారా ఇప్పుడు? మరి అంతే, ఎక్కడ తేడా శిక్షిస్తారో. కావాల్సినంత వేసేసుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు వేసారండి. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందాం. అంటే ఇది అయ్యేంత వరకు మిగతా ప్రాసెస్ ఏం చేయలేమా? చేస్తాము. కర్రీ మనం ప్రిపేరింగ్ చేసుకుంటే అదేంటంటే మాక్సిమం మనకి 5 to 6 విజిల్స్ కావాలండి. వచ్చాక దాని స్టీమ్ వెళ్ళిపోతే చేయడం. ఓకే, సో దాని తర్వాత మెల్లగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే మనం అందరికీ చూపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్నది కూడా మనం చూపుతాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. మనకి ఓకే, త్వరగా అయిపోతుంది, బాగుంటుంది. స్టవ్ ఆన్ చేస్తాం అయితే. ఓకే, దీన్ని మనం అటు షిఫ్ట్ చేసుకుందామండి. అది పెద్ద బర్నర్, ఇది చిన్న బర్నర్. సో మనకి టైం ఈజీగా సెట్ అవుతుంది అనమాట. మీకు ఇవ్వండి, నాకు ఇస్తూ ఇవ్వండి ఏమేమి వేయాలని. పర్లేదు. ప్యాన్ హీట్ అయిపోయింది కదండి. అవును, ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఎనఫ్ అండి, సరిపోతుంది మనకి. ఓకే, ఎక్కువ పట్టదు ఆయిల్ దేనికి కూడా. అదే విజిల్ కి సన్నాహాలు చేసుకుంటుంది, అది రావడానికి సిద్ధంగా ఉంది. ఓకే, మనం విజిల్ వేస్తామా అది వేస్తుందా అని ఆలోచిస్తుంది. అందులో మనం రెడ్ చిల్లీ తుంచేసేసేదండి. చాప్డ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మెల్లగా కలుపుకుంటూ మనం చేసుకుంటూ ఉండేసరికి అవి కూడా విజిల్స్ వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇందులో ఇవేమీ లేవా ముందు తాలింపుకి సంబంధించి? ఉన్నాయండి, జీరా ఇష్టం, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళండి. యాడ్ చేసుకుంటే పర్లేదు, చేయకుండా కూడా పర్లేదు. అలా మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక పదం భలే బాగా అనిపిస్తుందండి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించినట్టుగా అనిపిస్తుంది. ఏం చెప్పనా? పర్లేదు, అది వచ్చే వర్డ్ అనేది భలే బాగా పలుకుతున్నారు. ఆనియన్ వేసేసుకున్నామండి. మరీ ఆనియన్ ఎక్కువ రోస్ట్ అవడం అవసరం లేదండి మనకి. ఓహోహో, ఓకే. అందులో కూడా మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేయండి, టమాటో కూడా వేసేయండి. ఓకే, సో చూద్దాం ఒకసారి ఇది. చూసేద్దామండి. ఓకే, ప్రెషర్ పోయింది కదా, ఇంక తీసేద్దాము. తీసేద్దాం. చక్కగా ఉడికిపోయింది మనకి ఇలాగా. సో ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి చెప్పండి? కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం యాడ్ చేసేసుకున్నామండి. సో ముందుగా అయితే నేను గరం మసాలా వేస్తాను. ఓకే, ఏంటంటే మనకి రుచికి పిల్లలతో పాటు మనకి కూడా స్పైసెస్ అనే లెవెల్స్ బట్టి వేసేసుకుందామండి, ఎక్కువ వద్దండి. కొంచెం కారం. ఇప్పుడు మనం పిల్లల గురించి చేస్తున్నామా, మన దగ్గర తినడానికే కదా, కాస్త రుచిగా ఇనివ్వండి నన్ను.
మనమే తింటాం కానీ ఆ. వాళ్ళని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి కదండి అదే ఎప్పటికి కూడా. ఇప్పుడు అంటే ఎవరి కోసం చేస్తున్నామా అన్న దాన్ని బట్టి మనం ఇప్పుడు వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను చేసేది మా ఇద్దరి కోసమే అనమాట, ఇద్దరు అడల్ట్స్ గురించి, ఉప్పు కారాలు బాగా తినే వాళ్ళ గురించి. ఓకే, వేసేసాను, మంచి కారం దట్టించాను, నా చేతికి ఇచ్చారు స్పూన్, ఇంకంతే సంగతి. కొద్దిగా జింజర్, ఓకే, అల్లం ముక్కలు. అబ్బో కొంచెం సమ్మర్ కాబట్టి అల్లం ముక్కలు చూసుకుని వేసుకోవాలి అంతే. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. చాలు, తిప్పేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారో నాకు తెలుసు. ఏం చేస్తాను అలా ఎలా చేస్తారు? అయ్యయ్యో, మీకు వంటలు వచ్చేసాయి నా అన్ని. ఏమనుకున్నారు, ఇంత ఎర్లీగా పట్టేసుకుంటారా మీరు? ఇలా పట్టేసుకుంటే మేము ఎందుకండి, చనివిస్తే చంకెక్కేస్తానంటే సామెత ఉంటుంది కదా. అవునండి. ఇంత చూపిస్తే అల్లుకుపోతాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది వేసేస్తాను. వాటర్తో సహా యాడ్ చేసేసి. ఓ, వాటర్ కూడా వేసేస్తాం. వాటర్తో సహా యాడ్ చేసి. సూపర్. పోలే, అదిరిపోలే, అదిరిపోయింది. ఒకసారి కలిపేసుకోవచ్చు కదా. అన్ని వేసేసుకున్నట్టే, అన్నీ వేసేసుకున్నట్టే. కొద్దిగా ఎండ్ ఆఫ్ టైంలో మనం అదేంటి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఓకే, ఇది కొంచెం బాగా వీటికి స్పైసెస్ అన్నిటికి మంచి పట్టాలి కదా. ఇప్పుడు వేసుకున్న బాయిల్ చేసుకున్న వీటికి మూత పెట్టేసి కాసేపు ఉంచేస్తే బెస్ట్. పెట్టేద్దామండి. ఓకే స్వరణ్య, మరి ఒక్కసారి చూద్దాం. ఎస్, సూపర్, రెడీ అయిపోయింది. అయిపోయిందండి, అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. అవును, మరి ఇది ఎలా తినాలి? ఇది ఉత్తిగానా? లేదండి, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఓకే, దాంతో నంచుకుని తినాలన్నమాట. మిసల్ పావుతోటి మిసల్ రస కాంబినేషన్. ఫస్ట్ అయితే తీసేస్తాను ఇది నేను. ఓకే, అది ఇక్కడ పెట్టేద్దాము, దాని పక్కన ఇది పెట్టేద్దాం. కొద్దిగా మనం గార్నిష్కి కొత్తిమీర గార్నిష్ అంటాం కానీ తినడానికే కదండి, పైన వేసుకుంటాం కదా, అందుకని కలర్ఫుల్గా కనిపిస్తేనే కదా మనం తినాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఓకే, చూసారు కదా, వేడివేడిగా మిసల్ రస రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిసల్ రస తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ పప్పులు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర. మిసల్ రస తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో మిక్స్డ్ నానబెట్టిన గింజలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటో ముక్కలు వేసి వేగాక అందులో గరం మసాలా పొడి, కారం, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న మిక్స్డ్ గింజలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లో పావు బ్రెడ్ ని పెట్టి ఉడికించుకున్న మిక్స్డ్ గింజల మిశ్రమాన్ని వేసి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిసల్ రస రెడీ.